మనం ప్రీవియస్ వీడియోస్ లో ఎంబీసీ ఆర్కిటెక్చర్ గురించి ఒకసారి చూసాం కదా. ఎంబీసీ ఆర్కిటెక్చర్ అంటే మోడల్ అని, వ్యూ అని, కంట్రోలర్స్ అని ఉంటాయి. సో కంట్రోలర్ అంటే మనకు కావాల్సిన డేటాని కంట్రోల్ చేసి డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తుంది. వ్యూ అనేది మనకి డేటాని డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. మోడల్ అనేది డేటా అనేది మోడల్లో ఉంటుంది. ఓకే, సో ఇంకోసారి చెప్తున్నాను. మోడల్లోనేమో మనకు కావాల్సిన డేటా ఉంటుంది, వ్యూలో మనకు కావాల్సిన డేటా డిస్ప్లే అవుతుంది. కంట్రోలర్లో ఈ మోడల్కి వ్యూకి మధ్యలో కంట్రోలర్ వస్తుంది. ఈ కంట్రోలర్ ఎందుకు యూజ్ అవుతుంది? డేటాని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నా మోడల్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఉన్నది. నాకు వ్యూకి వచ్చేసరికి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డిస్ప్లే కావాలి, కానీ ఫస్ట్ నేమ్ను క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ నాకు ఫస్ట్ నేమే డిస్ప్లే కావాలి, దాన్ని క్లిక్ చేసినప్పుడు సెకండ్ పేజ్ సెకండ్ నేమ్ డిస్ప్లే కావాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను పేజీ. సో ఫస్ట్ నాకు వెంకట్ అని డిస్ప్లే అవుతుంది కదా, క్లిక్ చేస్తుంటే వికింగ్స్ అని డిస్ప్లే అవుతుంది. రైట్, ఇది ఎలా వచ్చింది మనకి? సో అంటే నార్మల్ గా ఇప్పుడు ఆలోచించండి, వెంకట్ వికింగ్స్ అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనే రెండు వేరియబుల్స్ మోడల్లో ఉన్నాయి. ఓకే, ఈ మోడల్లో ఉన్న వాటిని మనం కంట్రోలర్ ద్వారా వ్యూలోకి డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలి, కాకపోతే మనం క్లిక్ చేసినప్పుడు కంట్రోలర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. రైట్, సో దాని పర్పస్ ఫస్ట్ మనం మోడల్ పర్పస్ ఏమేమి యూజ్ చేస్తున్నామో చూద్దాం. సో డేటా బైండింగ్ ఇన్ AngularJS is synchronization between the model and the view. సో అసలు డేటా బైండింగ్ అంటే ఏంటి? సింక్రనైజేషన్ బిట్వీన్ ద మోడల్ అండ్ వ్యూ. సో మోడల్లో ఉండే డేటాని వ్యూకి చేయడాన్ని మాకు డేటా బైండింగ్ అంటాము. AngularJS అప్లికేషన్ యూజువల్లీ హ్యావ్ ఏ డేటా మోడల్. ద డేటా మోడల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా వేరియబుల్స్ ఫర్ ద అప్లికేషన్. సో మనకి యాక్చువల్ గా వ్యూ అంటే మనకు తెలుసు, డిస్ప్లే చేస్తుంది కాబట్టి. కంట్రోలర్ అనేది మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చూసాం. అలాగే మోడల్ గురించి కూడా చూసాం. ఎక్కడ అంటే ఇదే చూడండి, ఈ ప్రోగ్రామ్ చూడండి. సో ఇక్కడ NGFN బైండ్ ద్వారా నా ఫస్ట్ నేమ్ ని బైండ్ చేస్తున్నాను నా HTML పేజ్ లోకి. మరి ఫస్ట్ నేమ్ కి సంబంధించిన వాల్యూ ఎక్కడుంది? కంట్రోలర్ లో ఉంది. ఓకే, సో కంట్రోలర్ కోడ్ లో ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ వెంకట్ ఉంది, లాస్ట్ నేమ్ ఈక్వల్స్ వికింగ్స్ ఉంది. సో నాకు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే వాట్ ఈస్ అవర్ మోడల్? సో ఎంబీసీ ఆర్కిటెక్చర్ లో మోడల్, ఈ ప్రోగ్రామ్ సంబంధించిన మోడల్ ఏది? ఇది. ఈ పార్ట్ వరకు కూడా, ఈ కంట్రోలర్ పార్ట్ వరకు కూడా మనది మోడల్ అనుకోండి. ఓకే, ఈ మోడల్లో మనకి డేటా ఉంది. ఇక్కడ చూడండి, ద డేటా మోడల్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా వేరియబుల్స్ ఫర్ ద అప్లికేషన్. సో దీన్నంతా కూడా నేను మోడల్ అనుకుంటున్నాను. సో ఈ మోడల్లో ఉండే డేటాని నేను అవుట్పుట్ పేజ్ లోకి డిస్ప్లే కావాలి, మన ఫ్రంట్ పేజ్ లోకి డిస్ప్లే కావాలి, లేకపోతే మన పేజ్ లోకి డిస్ప్లే కావాలి. డిస్ప్లే కావాలి అంటే మనం రెండు మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి NGFN బైండ్ మెథడ్ ద్వారా మనం మన వాల్యూని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, లేకపోతే AngularJS ఎక్స్ప్రెషన్స్ రెండు కర్లీ బ్రాకెట్స్ లో రాస్తున్నాం కదా, క్లోజింగ్ అండ్ సో అలా కూడా మనం మన మోడల్లో ఉండే డేటాని డిస్ప్లే చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో చూడండి. సో NGFN ఫస్ట్ నేమ్, నేను బైండ్ ఏం చేస్తున్నాను? ఫస్ట్ నేమ్ ని బైండ్ చేస్తున్నాను నా అవుట్పుట్ పేజ్కి. సో ఇలా చేసిన దాన్ని అంటే ఈ ప్యాటర్న్ నేను వ్యూ అంటున్నాను. వ్యూకి సంబంధించిన కోడ్, మనకి వ్యూకు సంబంధించిన కోడ్ ద్వారా మనకి రిఫ్లెక్ట్ అయిన అవుట్పుట్ ఇది. ఓకేనా? ఇక్కడ నేనేమన్నాను, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వికింగ్స్ రావాలంటే కంట్రోలర్లో స్పెషల్ కోడ్ ఇచ్చేయాలి. కంట్రోలర్ మనం ఇంకా డెవలప్ చేయలేదు కదా. సో తర్వాత నాకు లాస్ట్ నేమ్ కూడా డిస్ప్లే కావాలి. సో యూజింగ్ ద ఎక్స్ప్రెషన్స్ అంటే ఎలా రాస్తాం? రెండు కర్లీ బ్రాకెట్స్ మధ్యలో మన వేరియబుల్ నేమ్ రాస్తే, ఆ స్కోప్ అంటే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ బైండ్ మెథడ్ ద్వారానేమో బైండ్ మెథడ్ ద్వారా వెంకట్ని డిస్ప్లే చేశాను, ఎక్స్ప్రెషన్స్ ద్వారానేమో వికింగ్స్ ని డిస్ప్లే చేశాను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ఈ డేటా పార్ట్ వరకునేమో మోడల్ అంటున్నాము, ఇలా అవుట్పుట్ ని డిస్ప్లే చేయడాన్ని వ్యూ అంటున్నాము. రైట్, తర్వాత HTML వ్యూ, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా ఉంది. The HTML container where the AngularJS application is displayed is called the view.
the view has access to the model and there are several ways to display the model data in the view. You can use the ngFn bind directive which will bind the inner HTML of element to the specified model property, and you can also use the double braces to display the content from the model. ఓకే, ఇది ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఎగ్జాంపుల్లో చూపించాను కదా, రైట్. తర్వాత కంట్రోలర్ గురించి చూద్దాం. సో కంట్రోలర్ అంటే ఏంటంటే ఎన్ అప్లికేషన్స్ ఇన్ AngularJS ఆర్ కంట్రోల్డ్ బై ద కంట్రోలర్ because of immediate synchronization of model and the view. The controller can completely separated from the view and simply concentrated on the model data. Thanks to data binding in AngularJS, the view will reflect any changes made in the controller. ఓకే, ఏమంటున్నాడు ఇటు, వ్యూ ద్వారా కంట్రోలర్ ద్వారా మన డేటాను కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోలర్ ద్వారా మనం చేసిన ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి ఇమీడియట్ రిఫ్లెక్షన్ చూపిస్తున్నాయి. డేటాను కంట్రోల్ ఫైనల్ గా వచ్చి మనం డేటాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పాను కదా, మనం మౌస్ తోటి క్లిక్ చేసినప్పుడు మనకి సెకండ్ వేరియబుల్ డిస్ప్లే అవుతుంది. వెంకట్ ఒకసారి డిస్ప్లే అవుతుంది, వికింగ్స్ రెండోసారి డిస్ప్లే అవుతుంది. ఎలా చేస్తాము, మనం ప్రీవియస్ వీడియోస్ లో ngFn క్లిక్ డైరెక్టివ్ గురించి చూసాం. ఓకే, మనం మౌస్ తోటి క్లిక్ చేసినప్పుడు ఏం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కోడ్ చూడండి ఒకసారి. ngApp ఈక్వల్స్ టు మై యాప్, కంట్రోలర్ ఈక్వల్స్ టు మై CTRL. సో కంట్రోలర్ కి సంబంధించిన కోడ్ ఏముంది ఇక్కడ, స్కోప్ డాట్ ఫస్ట్ నేమ్, స్కోప్ డాట్ చేంజ్ నేమ్, రెండు వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఈ రెండు కూడా ఏంటి మనకి ఇక్కడ మన వ్యూస్, మన మోడల్స్. సో ఈ మోడల్లో ఈ వేరియబుల్లో ఏం రన్ అవుతుంది, కంట్రోలర్ రన్ అవుతుంది. సో ఫంక్షన్ ఆఫ్ చేంజ్ నేమ్ కి ఫంక్షన్ ఏం రాశాను, ఫంక్షన్ ఆఫ్ డాలర్ స్కోప్ డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు వికింగ్స్ అని రాశాను. అంటే ఈ ఫంక్షన్ అంటే నా h1 ఎలిమెంట్ ని h1 ngFn క్లిక్ ఈక్వల్స్ టు చేంజ్ నేమ్ ఫస్ట్ నేమ్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి అవుట్పుట్ డిస్ప్లే కాగానే ఏమవుతుంది, ngFn క్లిక్ ఫస్ట్ చేంజ్ నేమ్ కదా. సో మనం క్లిక్ చేస్తున్నామా, ఏం క్లిక్ చేయడం లేదు. అందుకని చెప్పి మన ఫస్ట్ నేమ్ ఏముంది ఇక్కడ, వెంకట్ అనేది ఉంది కాబట్టి వెంకట్ డిస్ప్లే అవుతుంది. మనం ఎప్పుడైతే h1 ఎలిమెంట్ ని క్లిక్ చేస్తున్నాం అప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, చేంజ్ నేమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చేంజ్ నేమ్ లో మనం ఏం కోడ్ రాసాము, డాలర్ స్కోప్ డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ వికింగ్స్ అని రాసాము. అంటే ఫస్ట్ నేమ్ ప్లేస్ లో ఏమొస్తుంది, ఇప్పుడు వికింగ్స్ డిస్ప్లే అవుతుంది. అర్థమైంది కదా మీకు. సో ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు ఫస్ట్ ఏమవుతుందో చూడండి. సో వెంకట్ వచ్చింది కదా, వికింగ్స్. ఫస్ట్ వెంకట్ అని ఎందుకు డిస్ప్లే అయింది చెప్పండి, ఫస్ట్ వెంకట్ అని ఎందుకు డిస్ప్లే అయింది, h1 ఈ ఎలిమెంట్ లో మనం ఏం రాసాము, ఎక్స్ప్రెషన్ ఫస్ట్ నేమ్ అనే ఎక్స్ప్రెషన్ రాసాం. ఇందులో ఫస్ట్ నేమ్ మోడల్ నుంచి ఫస్ట్ నేమ్ ఏముంది, వెంకట్ ఉంది. అందుకని ఫస్ట్ వెంకట్ డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మన కర్సర్ తోటి h1 ట్యాగ్ ని, h1 ఎలిమెంట్ ని అంటే నేమ్ ని క్లిక్ చేయగానే ఏం డిస్ప్లే అవుతుంది, వికింగ్స్. సో మౌస్ తోటి క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ, ngFn క్లిక్ చేంజ్ నేమ్ అనే ఫంక్షన్. చేంజ్ నేమ్ లో ఫస్ట్ నేమ్ ఉంది, ఫంక్షన్ లో వికింగ్స్ అని ఉంది, అందుకని వికింగ్స్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇదంతా కూడా కంట్రోలర్. సో ఈ ప్రోగ్రామ్ వరకు చూసుకున్నట్టయితే మనకి మోడల్ ఏంటి, ఈ రెండు మోడల్స్, లేకపోతే ఇది ఒకటే మోడల్ అనుకోండి, రైట్. మన వ్యూ ఏంటి, ఇది మన వ్యూ. మన కంట్రోలర్ ఏంటి, ఈ ఫంక్షన్ అనేది మన కంట్రోలర్. ఓకేనా, ఈ ఫంక్షన్ అనేది కంట్రోలర్ ప్లస్ ఇక్కడ ngFn క్లిక్ అనేది కూడా మన కంట్రోలరే, రైట్. ట్రాన్స్ఫర్ లిస్నింగ్ మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. VNK jobs .in. సో యాక్చువల్గా ఈ పోర్టల్ మీద వర్క్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు. మీకు గూగుల్ యాడ్స్ చూపిస్తాను, అసలు ఏం యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయో చూడండి. దాదాపుగా 3 months నుంచి రాలేదు. ఈ డిఎంకే వాళ్ళ యాడ్స్ అంటే తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళ యాడ్స్ కంప్లీట్ గా వాళ్ళే డిస్ప్లే అవుతున్నాయి 3 days నుంచి.
అది మీకు అద్భుతమైన పర్సనాలిటీని చూపిద్దాం అనుకున్నాను కరుణానిధి గారిని. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.